హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మన పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవ్వాలి అంటే మీరు కంపెనీ వదిలేసి 60 డేస్ అయితే పూర్తవ్వాలి. ఓకే, లాస్ట్ వర్కింగ్ డే నుండి 60 డేస్ పూర్తయినట్లయితేనే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసేదానికి ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక మెంబర్ది డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తున్నాను. ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తాము. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మనకు 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. 1 టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేయాలంటే మనకి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడవచ్చు మార్క్ ఎగ్జిట్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క మెంబర్ ఐడి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క కంపెనీ యొక్క మెంబర్ ఐడి, మీ కంపెనీ నేము, దాని తర్వాత మీ కంపెనీ ఎంప్లాయర్ మీకు లాస్ట్ ఎప్పుడు పిఎఫ్ పే చేస్తారనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. జూలై 2023. ఇప్పుడు కొంచెం క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇప్పుడు కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ టు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక డేట్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ డేని ఇక్కడ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 28 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు నెక్స్ట్ రీసెలెక్ట్ సేమ్ డేట్ని మళ్ళీ మీరు రీసెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ డేట్ అయితే మీరు పొరపాటున ఇవ్వకూడదు. ఒకవేళ డేట్ మీకు తెలియదు అంటే వదిలేసేయాలి, కానీ ఏదో ఒక డేట్ ఇక్కడ ఇవ్వకూడదు. ఏదో ఒక డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. పిఎఫ్ ఆఫీస్ వెళ్ళడము, కంపెనీ హెచ్ఆర్ని కలవడము, ఇవన్నీ జరుగుతాయి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీకు ఎంత మాత్రం సందేహం ఉంటే వదిలేయడం మంచిది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ ఉంది కదా, సెలెక్ట్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. అంటే సెలెక్ట్ రీజన్, ఏ రీజన్ ద్వారా మీరు ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఎనీ సర్వీస్ అని, అదర్ సర్వీస్ అని క్లిక్ చేశాను, షార్ట్ సర్వీస్. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఓటీపీ అంటుంది. రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి థమ్ సింబల్ ఉంటుంది. థమ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద సబ్మిట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అన్ని కరెక్ట్గా మీకు తెలిసిన డేట్ మీరు అప్డేట్ చేస్తే ఓకే, అప్డేట్ పైన క్లిక్ చేయండి. మీకు తెలియదంటే వదిలేయడం మంచిది. సో ఇక్కడ నేను అప్డేట్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనకు సక్సెస్ఫుల్గా అప్డేట్ అనేది జరిగింది. ఇప్పుడు మీరు కావాలంటే పిఎఫ్ అప్లై చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఆన్లైన్లో ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎంప్లాయర్. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.